ఇంగ్లీష్ నేర్చుకుని అనర్గళంగా మాట్లాడాలనుకుంటున్నారా? అయితే వెంటనే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు గ్రీన్ కార్డ్ ఎక్స్పర్ట్ మరియు ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్ అడ్వకేట్ ఆదిత్య మల్లెల గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏమన్నా రెగ్యులేషన్స్ అండ్ రూల్స్ అన్నీ ఏమన్నా మారినాయా అని చెప్పేసి, అండ్ అంతేకాకుండా H1B వీసా, ఈ వర్కింగ్ వీసా మీద వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు ఈ వర్కింగ్ వీసా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఏమన్నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమన్నా చేంజ్ అయినాయా? వాళ్ళకి ఈ ట్రంప్ ఎఫెక్ట్ ఏమన్నా వీసాపై ఏమన్నా పడిందంటారా? వర్క్ వీసాస్ అనగానే మనం మాట్లాడుకోవాల్సింది H1B. ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి అందరూ H1B ద్వారానే యుఎస్ మైగ్రేట్ అవడం జరిగింది. అంటే యుఎస్ మైగ్రేట్ అవడంలో విధానాలు ఉన్నాయి. ఇప్పుడు డైరెక్ట్గా అయినా మైగ్రేట్ అవ్వచ్చు H1B ద్వారా, ఆర్ ఎల్స్ అక్కడ చదువుకోవడానికి వెళ్ళి అప్పుడు H1B అయినా ఫైలింగ్ చేసుకోవచ్చు. అయితే H1Bకి రిలేటెడ్ మెయిన్ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే అది ఒక లాటరీ సిస్టమ్ అయిపోయింది. సో లాటరీ సిస్టమ్ ఎప్పుడైతే H1B అయిందో నెంబర్ ఆఫ్ ఫైలింగ్స్ ఉంటాయి కదా, ఫైలింగ్స్ అನ್ನು నెంబర్ ఆఫ్ వీసాస్ అనేది మ్యాచ్ అవునప్పుడు సో ఎక్కువ మంది ఫైల్ చేస్తున్నారు అనుకోండి H1Bకి, బట్ తక్కువ నెంబర్ ఆఫ్ వీసాస్ ఉన్నాయి. అంటే రావటం అనేది ప్యూర్ లక్ బేస్డ్ అయిపోయింది. సో ప్రాసెస్ కూడా ఎలా ఉంటుంది అంటే మనకి ఇమిగ్రేషన్ ఇయర్స్ ఉంటాయి యూజువల్గా H1Bకి. సో అక్టోబర్ టు సెప్టెంబర్ వాళ్ళకి ఏంటంటే యుఎస్లో ఇమిగ్రేషన్ ఇయర్ ఈ అక్టోబర్ సెప్టెంబర్ మంత్స్ చుట్టూద్దా తిరిగిద్ది అనమాట. సో H1B ఫైలింగ్ మనకి ఇండియా నుంచి కూడా చేసుకోవచ్చు. సో ఇండియా నుంచి చేసుకుంటే మనకి ప్రయారిటీ ఒక రకంగా ఉంటుంది. యుఎస్ మాస్టర్స్ చేసుకుంటే ఇంకో రకంగా ప్రయారిటీ. దేనికి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది? యుఎస్ ఎవరైతే యుఎస్ లో చదివి చేసుకుంటారో ఈ H1B ఫైలింగ్ కి వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. సో ప్రొసీజర్ ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ కంపెనీస్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళ ప్రాజెక్ట్స్ మీద యుఎస్కి పంపించాలనుకోండి H1B ద్వారా పంపించే అవకాశం ఉంటుంది. బట్ H1Bలో ఇప్పుడు చెప్తున్నట్టు లాటరీ కదా, లైక్ లెట్స్ సే లాటరీలో ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఫైల్ చేశాక ఆ లాటరీలో పిక్ అవ్వాలి, ప్లస్ ఏంటంటే దానికి రిలేటెడ్ RFE రిక్వెస్ట్ ఫర్ ఎంక్వైరీ ఆర్ ఎవిడెన్స్ అని చెప్పి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కానీ జస్టిఫికేషన్ కానీ జరగాలి, ప్లస్ మోర్ ఓవర్ ఏంటి ఇంటర్వ్యూ ఉంటుంది దాని మీద. సో ఇది ప్రొసీజర్, స్టాండర్డ్ ప్రొసీజర్. అలానే ఇది కాకుండా ఎల్ కేటగిరీ వర్క్ వీసాస్ అలానే ఓ కేటగిరీ వర్క్ వీసాస్ గురించి కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఆల్టర్నేటివ్గా. సరే మరి ఇక్కడ కంపెనీస్ కూడా వాళ్ళు అక్కడ ప్రాజెక్ట్స్ చేయాలన్నప్పుడు మేనేజరల్ రోల్ అవనండి, ఎగ్జిక్యూటివ్ రోల్ అవనండి, లేకపోతే ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్ అవనండి, H1B కాకుండా ఎల్ కేటగిరీ వర్క్ వీసాస్ కూడా చేసే అవకాశం ఉంది. దాంట్లో క్యాప్ ఉండదు. అలానే ఓ వీసా ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ ఉంది. సరే ఎల్ వీసా గురించి ఓ వీసా గురించి మనం ఏంటంటే ఫర్దర్ వీడియోస్ లో మాట్లాడుకుందాం. సో H1B ప్రొసీజర్ ఏంటి అంటే యూజువల్ మెథడ్ ఇక్కడ కంపెనీ ద్వారా అయినా చేయాలి, లేకపోతే ఇక్కడ వర్క్ చేసుకుంటే ఒక అవకాశం. ఇంకోటి ఏంటంటే అక్కడ మాస్టర్స్ కానీ లేకపోతే మనం బ్యాచిలర్స్ కానీ వెళ్ళాక మనకి OPT పీరియడ్ ఉంటుంది. OPT పీరియడ్ అనేది 2 to 3 years ఉంటుంది అనమాట. ఈ 2 to 1 year అనేది ఉంటుంది, తర్వాత ఎక్స్టెన్షన్ 2 years ఉంటుంది. అంటే ఓవరాల్గా 3 years. 2 to 3 times H1B పిక్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అంటే 3 chances వస్తున్నాయి. సో ఈ 2 to 3 chances లో మనకి ఏం అవ్వాలి అంటే ఈ H1Bని పిక్ అయితే అంటే ఏంటంటే ఒక ఎంప్లాయర్ మనకి స్పాన్సర్ చేయాలి. స్పాన్సర్ చేసినప్పుడు H1B మనకి పిక్ అయ్యి మనకి కనుక సెలెక్ట్ అయితే మనకి H1B వచ్చినట్టు. ఒక్కసారి H1B వస్తే ఆ H1B మీద మనం 6 years వరకు US లో ఉండొచ్చు. అయితే ఈ 6 years లో మనకేంటంటే మన ఎంప్లాయర్ మనకి గ్రీన్ కార్డ్ కనుక ఫైల్ చేస్తే యూజువల్గా ఏంటంటే మళ్ళీ కేటగిరీస్ ఉంటాయి కదా, మీ H1B అనేది నాన్ ఇమిగ్రెంట్ వీసా, మరి ఇమిగ్రెంట్ వీసా కింద మారాలి అంటే మన వాళ్ళు ఎక్కువగా H1B మీద వెళ్ళిన వాళ్ళు EB2 EB3 కేటగిరీ కింద పడిపోతారు. సో EB1 కేటగిరీ ఉంది, 2 ఉంది, 3 ఉంది. సో వీటి గురించి ఇంకా డీటెయిల్గా మనం ఫర్దర్ వీడియోస్లో మాట్లాడుకోవచ్చు. అయితే EB2 EB3 అనగానే అడ్వాన్స్ డిగ్రీ లెవెల్ ఉన్నవాళ్ళు కానివ్వండి, లేకపోతే విత్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కానివ్వండి, లేకపోతే అడ్వాన్స్ డిగ్రీ లేకుండా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కానివ్వండి, ఇలా ఈ కేటగిరీస్లోకి వస్తారు మోస్ట్ ఆఫ్ ద టైం. లేకపోతే కొన్నిసార్లు ఏంటంటే నేషనల్ ఇంట్రెస్ట్ వేవియర్ కింద రావచ్చు. అలా మనకి డిపెండ్స్ అనమాట. సరే H1Bలో క్యాప్ లేని H1Bs కూడా కొన్ని ఉన్నాయి. సో అక్కడ ఉన్న వాళ్ళు లైక్ లెట్స్ సే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్కో లేకపోతే యూనివర్సిటీస్కో లేదా రీసెర్చ్ ఆర్గనైజేషన్స్కి చేశారనుకోండి, లైక్ లెట్స్ సే అక్కడ కూడా H1B క్యాప్ లేకుండా లాటరీ సిస్టమ్ లేకుండా వర్క్ వీసాస్ వస్తాయి. బట్ ఏంటంటే ఆ H1Bలు అనేవి
మళ్ళీ మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే నాన్ ప్రాఫిట్ నుంచి ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్కి చేసుకుంటానికి ఉండదు. నాన్ ప్రాఫిట్ టు నాన్ ప్రాఫిటే చేసుకోగలగాలి. అంటే యూనివర్సిటీ టు యూనివర్సిటీ ఆర్ లైక్ పర్టికులర్ ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్, రీసెర్చ్ ఆర్గనైజేషన్ టు రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనుకుంది, విచ్ ఇస్ లైక్ నాన్ క్లాసిఫైడ్ యాజ్ నాన్ ప్రాఫిట్ అనమాట. అలా చేసుకుంటానికి ఇప్పుడు కంపారిటివ్లీ యూనివర్సిటీస్లో వర్క్ చేసే వాళ్ళ ప్యాటర్న్ ఒక రకంగా ఉంటుంది, వాళ్ళ పే స్కేల్ ఒక రకంగా ఉంటుంది. సో ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళది ఇంకో రకంగా ఉంటుంది. సో ఈ 6 yearsలో వీళ్ళు కనుక నేను చెప్పినట్టు H1B వ్యాలిడిటీ ఉంటే వాళ్ళ ఎంప్లాయర్ వాళ్ళకి గ్రీన్ కార్డ్ స్పాన్సర్ చేసినప్పుడు I-140 స్టేజ్ అని ఉంటుంది. I-140 స్టేజ్, I-140 స్టేజ్లో వీళ్ళు అప్రూవ్ అయ్యారనుకో, అంటే లైక్ 1 stage అవే ఫ్రమ్ గ్రీన్ కార్డ్ అనుకోండి ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్. ఎందుకంటే ఇప్పుడు గ్రీన్ కార్డ్ రావటానికి కూడా ఇప్పుడు మనం EB-5 వీసాలో మాట్లాడుకున్నట్టు మోర్ దెన్ 50 to 100 years పడుతుంది ఇప్పుడు అప్లై చేస్తే. అసలు అప్లై చేయడానికే 5 to 7 years పడితే రావడానికి 50 or 100 years ఆర్ అట్లీస్ట్ ఏంటంటే తక్కువ 30 years పైన పడే అవకాశం ఉంది. మరి ఈ H1Bలో మీరు డిపెండెంట్స్ వర్క్ చేయొచ్చా అంటే వర్క్ చేయడానికి లేదు. ఎప్పుడు ఎవరు వర్క్ చేయొచ్చు? H1Bలో EAD స్టేజ్ అంటే ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంటేషన్ వచ్చిన వాళ్ళకి, డాక్యుమెంట్ వచ్చిన వాళ్ళు వాళ్ళ స్పౌసెస్ వర్క్ చేయొచ్చు, వాళ్ళకి ఇబ్బంది ఉండదు. సో ఈ H1B మీద ఉన్న వాళ్ళు, I-140 అప్రూవ్ అయిన వాళ్ళు అన్లిమిటెడ్గా వాళ్ళ ఒక వర్క్ స్టేటస్ని కాపాడుకుంటా వాళ్ళు యుఎస్లో సస్టైన్ అవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. బట్ వాళ్ళకి వచ్చే ఛాలెంజ్ ఏంటి? మన వాళ్ళందరూ చేసేది ఏంటి? కన్సల్టెన్సీస్ మీద డిపెండ్ అవటం. ఇప్పుడు H1B రావాలన్నా కూడా ఇంతకుముందు రిగ్గింగ్ చేసేవాళ్ళు. రిగ్గింగ్ అంటే ఏంటంటే ఒక్క అప్లికేషన్ మల్టిపుల్ సిస్టర్ కన్సల్టెన్సీస్ పేర్ల మీద, అంటే ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ద లాటరీ పెంచుకోవటం కోసం ఒక అప్లికేషన్ మల్టిపుల్ ఒక 10 or 5 కంపెనీస్ పేర్ల మీద వేసారు అనుకోండి, అంటే ప్రాబబిలిటీ పెరిగింది. సరే లాటరీలో 2 సార్లు వస్తే ఏంటి పరిస్థితి? అదే లాటరీ అంటే ఒకటి వదులుకోవచ్చు. బట్ ఇప్పుడైతే ఆ సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు మ్యాండేటరీగా ట్రావెల్ డాక్యుమెంట్ నెంబర్ మెన్షన్ చేయాలి, రూల్స్ స్ట్రీమ్ లైన్ అయ్యి స్ట్రిక్ట్ అయినాయి. సో అవకాశం లేదు కాబట్టి ఒక్క మనిషి అది మిస్యూజ్ అవుతుంది అని చెప్పి ఐడెంటిఫై చేసి ఒక్క మనిషి ఒక అప్లికేషన్ ఒక కంపెనీకే వేయాలన్నమాట. మల్టిపుల్ కంపెనీస్కి వేస్తానంటే కుదరదు. సో కన్సల్టెన్సీస్ కూడా ఇప్పుడు ఏంటి, అక్కడ రెసెషన్ వల్ల వాటి వల్ల ఇంతకుముందులాగా పేరోల్ రన్నింగ్ ఈ ఆప్షన్స్ అనేవి మారిపోయినాయి, సిచ్యువేషన్స్ మారినాయి, ఎందుకంటే స్ట్రిక్ట్ అవుతున్నాయి కాబట్టి రూల్స్. మరి H1B అనేది మోస్ట్ అందరు డిపెండ్ అయ్యేది ఏంటి? H1B మీదే డిపెండ్ అవుతారు అక్కడ సర్వైవ్ అవడానికి. అంటే సర్వైవ్ అంటే ముందు వర్క్ చేసుకోవడానికి. బట్ వాళ్ళకి జాబ్స్ మారే అవకాశం ఉండదు. ఎందుకు అవకాశం ఉండదు అంటే ముందు ఉన్న జాబే స్టేబుల్గా ఉందా లేదో తెలియదు. ప్లస్ మారాలి అంటే ఈ అదర్ సిచ్యువేషన్స్ లైక్ రెసిస్టెన్స్, టెక్నాలజీ చేంజెస్ ఇవన్నీ కూడా ఓవర్కమ్ అవ్వాలి. ప్లస్ ఏమైంది, వాళ్ళకి పే స్కేల్ పెంచుకోవాలి అంటే వాళ్ళు జాబ్ మారాలి. లేదు వీళ్ళు H1B మీద ఉన్నప్పుడు వీళ్ళకి కనుక జాబ్ మారింది అనుకోండి, వీళ్ళు మళ్ళీ ఇమీడియట్గా కంట్రీలోంచి ఎగ్జిట్ అయిపోయే సిచ్యువేషన్ వస్తుంది. అందుకే చాలా మంది స్టూడెంట్ వీసాగా మళ్ళీ కన్వర్ట్ అవుతామో, డిపెండెంట్ వీసా మీద కన్వర్ట్ అవుతామో, అక్కడ ఉండి మళ్ళీ వేరే వీసాకి ఏదైనా వర్క్ వీసా, ఎలిజిబుల్ లీగల్ వర్క్ వీసా వచ్చే వరకు వాళ్ళు ఏంటంటే విశ్వపైతాలు చేస్తారు అన్నమాట. ఇది జనరల్ సినారియో. అయితే ఇప్పుడు ప్రెసెంట్ H1B వీసా కూడా రావడం అనేది చాలా కష్టతరమైన అంటారు. ఒకవేళ వచ్చినా దాన్ని కాపాడుకోవడం ఇంకా కష్టం. ప్లస్ ఏంటంటే దాని రెన్యువల్ కూడా ప్రాసెస్ ఉంది. ఇప్పుడు కరోనా అప్పుడు ఏంటంటే కొంత ఎక్స్టెండెడ్ పీరియడ్ ఇచ్చారు, తర్వాత మళ్ళీ ఏంటంటే ఇప్పుడు 1 year లోపలే మీరు ఏంటంటే స్టాంపింగ్ చేసుకోవాలి అని చెప్పి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ H1B మీద వెళ్ళిన వాళ్ళు అక్కడ ఎలా సర్వైవ్ అవ్వాలి, అండ్ అక్కడ ఉన్న జాబ్స్ నుంచి వేరే వాళ్ళు అక్కడ ఇంక్రిమెంట్ రావాలన్నా, వాళ్ళ శాలరీలు పెరగాలన్నా వేరే కంపెనీకి మారాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. కానీ అక్కడ మారాలంటే మళ్ళీ రీఅప్లై చేసుకోవాలి. అది అప్లై చేస్తే మళ్ళీ వీసా క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇదే సందర్భంపై మరొక వీడియో చేసుకుందాం సార్. అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.